ఉపన్యాసం ఇవ్వడమో స్టేట్మెంట్లు ఇవ్వడమో బాగుంటుంది. వ్యవస్థలో లోపాలన్నీ సరిచేయాలంటే చిత్తశుద్ధి ఉండాలి. ఎక్కడో ఎందుకు బెయిల్ ఇస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళే చెప్తారు కదా, మీడియా సోషల్ మీడియా అన్నీ చూస్తుండాలి, న్యాయమూర్తులు గమనిస్తుండాలి బయటదనేది అనేక సార్లు కోర్టు చేస్తున్నారు కదా. లాలూ ప్రసాద్ యాదవ్కి ఒక కేసులో 7 ఏళ్ళు జైలు శిక్ష పడింది, ఒక కేసులో ఇంకొక 7 ఏళ్ళు జైలు శిక్ష పడింది, ఇంకొక కేసులో 3 ఏళ్ళు జైలు శిక్ష పడింది. ఆ లాలూ ప్రసాద్ యాదవ్కి బెయిల్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారు బెయిలు? ప్రభుత్వం ఇవ్వాల, కోర్టే కదా ఇచ్చింది. ఏమని? ఆయనకి అనారోగ్య కారణాలు అన్నటువంటిది, నడవలేకపోతున్నాడు, తిరగలేకపోతున్నాడు, టాయిలెట్ కూర్చోలేకపోతున్నాడు అని బెయిల్ తీసుకున్న మరుసటి రోజున ఢిల్లీ పోయి వచ్చాడు. ఆయన బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు, సరదాగా తిరుగుతున్నాడు. నువ్వు చూశాకైనా ఏమయ్యా అని చెప్పి అడగాలిగా, ఎందుకు అడగట్లేదు? ఏందయ్యా నువ్వు ఇచ్చిన బెయిల్ ఏంటి, తీసుకున్నది ఏంటి అని అడగాలి కదా. శిక్ష పడ్డోడు అక్కడ, ఇంకా రిమాండ్ వదిలేయండి, రిమాండ్లో ఉన్న వాళ్ళకి బెయిల్ ఇవ్వడం వేరు. శిక్ష పడ్డవాడు ఆ శిక్ష అబేయన్స్లో పెట్టి తిరుగుతున్నాడు. ఎలా సాధ్యమవుతుంది ఇది? ఎవరిస్తున్నారు బెయిలు? ఇప్పుడు ఒక శిక్ష పడ్డటువంటి వాడికి ప్రభుత్వాలు క్షమాభిక్ష పెడితే కూడా దాన్ని సవాల్ చేస్తే సుప్రీంకోర్టు విచారిస్తోంది. లైక్ గోద్రా అల్లర్ల వ్యవహారంలో శిక్ష పడ్డటువంటి వాళ్ళని మొన్న ఈ మధ్యనే బెయిల్ వచ్చింది వాళ్ళకి, ఇదే దాన్ని ఏమంటారు, పెరోల్ ఇచ్చారు, క్షమాభిక్ష